ప్రభునామనకు ఘనత కలుగును గాక. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 29వ వాక్యము మనం చదువుకుంటున్నాం. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమునందు సంభవించకుండా ఆపి అతని కుమారుల కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించెదను. దేవుడైన యెహోవా ఏలియా ప్రవక్త ద్వారా చెప్పినటువంటి మాటలు మనం ఇక్కడ చదువుకుంటున్నాము. మరి నాబోతు యొక్క ద్రాక్ష తోట ఆహాబు అన్యాయంగా ఆక్రమణ చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యెజెబెలు తన భార్య అయినటువంటి యెజెబెలు ప్రేరేపణ చేత నాబోతును రాళ్లతో కొట్టి చంపించి ఆ నాబోతు ద్రాక్ష తోట అతను స్వాధీనపరుచుకున్నాడు. మరి రాజు అయినటువంటి ఆహాబు చేసిన పనిని బట్టి దేవుని ఎదురు నుంచి తిష్బీయుడైనటువంటి ఏలియాకు వాకు వచ్చింది. అతను వచ్చి అతనితో మాట్లాడుతూ, ఏ స్థలమునందు నువ్వు నాబోతు రక్తం కుక్కలు నాకినవో అదే స్థలం ఉంది నీ రక్తం కూడా కుక్కలు నాకునని సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంతమటికే కాదు, మరి యెజెబెలు చేసినటువంటి ఈ పనును బట్టి యెజ్రెయేలు ప్రాకారం ఉంది యెజెబెలు శరీరం కుక్కలు తినివేయను, పట్టణమందు చచ్చు ఆహాబు సంతతి వారు కుక్కల చేత తినివేయబడును, ఆకాశ పక్షులు వారిని తినివేయనని చెప్పి దేవుడు ప్రవక్త ద్వారా వాకు పంపించినందుకు ఆహాబు పశ్చాత్తాపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ మాటలకు ఆహాబు భయపడిన వాడై పశ్చాత్తాపడి గోనెపట్ట పట్టుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు అడిగిన మాట మనం చదువుకున్నాం. ఆహాబు నాకు భయపడి తను చేసినటువంటి కార్యం చూసావా? అతను వినయంగా గోనెపట్ట కట్టుకొని నా సన్నిధిలో మొరపెట్టాడు కనుక అతని కాలమందు నేను ఈ యొక్క శిక్ష రప్పించను, అతని తర్వాత అతని కుటుంబీకుల మీదకి శిక్ష రప్పించదను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి తన భార్య అయినటువంటి యెజెబెలు మాట విని తను తాను నమ్ముకున్నటువంటి వాడు ఇంకెవడునో ఇశ్రాయేలీలో రాజుగా లేడు అని మనం చూస్తున్నాం. మరి ఆహాబు యెజెబెలుతో వియ్యముంది ఆమెను తీసుకొచ్చిన తర్వాత ఆమె విగ్రహారాధికురాలు, ఆమె ద్వారా ఇశ్రాయేల్ దేశం అంతా కూడా విగ్రహాలతో నింపి భయంకరమైనటువంటి శిక్షకి ఇశ్రాయేలీలు గురి అవుతున్నట్టుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చూస్తున్నాం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో దాన్ని ఓడబెరుకును అని చూస్తున్నాం. మరి ఈ యొక్క యెజెబెలు జ్ఞానం లేనిదై మూఢురాలై తన ఇంటిని ఓడబెరుకోవటమే కాదు, తన భర్త యొక్క కుటుంబ జీవితాన్ని లేదా తన పిల్లల యొక్క జీవితాన్ని అందటినీ నాశనం చేయటగా ఆమె కారకురాలు అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదనము మరి స్త్రీలమైనటువంటి వారు ఎలాగున్నారు? తన కుటుంబాన్ని కట్టుకునేదానికి సిద్ధంగా ఉన్నారా? తమ పిల్లల్ని వాక్యానుసారంగా పెంచుకునేవారుగా ఉంటున్నారా? తమ భర్తకు లోబడి వాళ్ళ యందు అనుసరించి ప్రేమతో ముందుకు కుటుంబాన్ని కొనసాగించుకోగలిగిన స్థితిలో మనం ఉన్నామా అనే వినివారందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ మనం అలా ఉండలేకపోతే దేవునికి భయపడి భర్తకు లోబడి తమ కుటుంబాన్ని సరిచేసుకొని తమ బిడ్డల్ని దేవుని భయంతో పెంచుకొని ప్రభువుకు పనికొచ్చే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దాలి. లేని ఎడల నిశ్చయంగా దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చునని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అలాంటి దేవుని కోపం కానీ దేవుని ఉగ్రత కానీ మన మీద కానీ మన బిడ్డల మీద కానీ మన కుటుంబాల మీద కానీ రాకుండా ఉండినట్లుగా మనం వాక్యానుసారమైన జీవితం జీవిస్తాం. వాక్యానుసారమైన జీవితం అంటే మనకు అందరికీ తెలుసు, ఆయన కట్టడలు అనుసరించి జీవించుటే. ఆయన మనకు నేర్పిన కట్టడలు అందరికీ తెలిసినవే. నీ పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుట అనునిదే ప్రధానమైన ఆజ్ఞ. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుటే. ఈ 2 ఆజ్ఞలు ప్రభు మనకు నేర్పించినప్పటికీ దీన్ని అనుసరించి మనం జీవిస్తే నిశ్చయంగా దేవునికి అంగీకారమైనటువంటి జీవితాలు జీవించడానికి దేవుడు సహాయము చేస్తాడు. కనుక వాక్యం విన్నప్పుడు మనల్ని పరిశోధన చేసుకుందాం. మనం ప్రభుకు పనికొచ్చే బిడ్డలుగా ఉంటున్నామా లేదా ప్రభుకు కోపం రప్పించే బిడ్డలుగా ఉంటున్నామా? మరి ఆహాబు యెజెబెలు ఇద్దరు కలిసి చేసిన తప్పులకు వారికి పిల్లలు కూడా శిక్ష అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితి మన జీవితాల్లో కుటుంబాల్లో రాకుండా ఉండనట్లుగా దేవుడు మనకు సహాయం చేయనట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసు రక్షక, మేము అనేకులను నీ వైపు ఆకర్షించేవారిగాను నడిపించేవారిగాను ఈ లోకంలో జీవించుటకు మాకు కావలసిన ఆత్మీయ జ్ఞానము, పరిశుద్ధాత్మని కృప, వాక్యానుసారమైన జీవితం దయచేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.